ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మొత్తం పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత దీని మీద ఒక తుది నిర్ణయానికైతే చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం కూడా ఇటు ప్రజావేదికతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే జడ్జిల క్వార్టర్సు, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్సు, ఆఫీసర్ల భవన సదుపాయాలు అన్నింటిని కూడా పరిశీలించి అనంతరం మొత్తం కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా మినిస్టర్ నారాయణ నుంచి అయితే పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మొత్తం కూడా వివరాలు అయితే చంద్రబాబుకు తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. అటు అధికారులు కూడా చంద్రబాబుకు మొత్తం కూడా ప్రజా వేదికకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం కూడా మనం విజువల్స్ చూడవచ్చు. అటు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజావేదిక అత్యంత సమీపంలో వచ్చారు. మొత్తం కూడా ప్రజావేదికకి సంబంధించిన మొత్తం వివరాలని అధికారుల నుంచి కూడా మొత్తం కూడా తెలుసుకుంటున్నారు. అసలు అప్పుడు ఈ విధ్వంసానికి ఎందుకు కారణమయ్యారు ఏంటి అనే అంశాలను కూడా చంద్రబాబు ప్రధానంగా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అధికారుల నుంచి మొత్తం కూడా దీని మీద స్పష్టమైన ఒక అవసే కన్నా అలాగా నన్ను తోసేస్తున్నారా తోసేస్తున్నారా మామూలు